అజిలాపురం గ్రామంలో దేవరకద్ర మండలంలో పూర్తిగా మీ ఎమ్మెల్యే నా ఎంబడి పడి మంజూరు చేసిన లిఫ్ట్ ఇది 32 కోట్ల రూపాయలతో మార్చి 25లో జియో ఇవ్వడం జరిగింది. మొత్తం దీని కింద ఆయకట్టు 1400 ఎకరాలు. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 3 గ్రామాలకి అజిలాపురం, గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకి 1400 ఎకరాలకి నీళ్లు తీసుకోవడానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయబోతున్నాం. మరి పంప్ కెపాసిటీ ఒక్కొక్కటి 65 కిలోవాట్లు. అదేవిధంగా సోర్సు కోయిల్ సాగర్ బ్యాలెన్సింగ్ 4 షోర్ నుంచి బండమావిడిపల్లి ఊరు లొకేషన్ నుంచి అది స్టేజ్ 1, స్టేజ్ 2 4 షోర్ ఆఫ్ పులసోని కుంట వెంకటాయపల్లి ఊరు నుంచి ఈ యొక్క లిఫ్ట్ నిర్మాణం చేయబోతున్నాం. ఇది ప్రపోజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 65 MCFT నీళ్లు 1400 ఎకరాలు అజిలాపూర్, గద్దెగూడెం అండ్ వెంకటాయపల్లి ఊర్లకి దేవరకద్ర మండలంలో నీళ్లు ఇవ్వబోతున్నాయి. 32 కోట్లతో నిర్మాణం చేయబోతున్నాం. ఎంత సంతోషిస్తున్నాం. మీడియా మిత్రులారా, నేను ఇరిగేషన్ విషయంలో మరో ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా. ఈ నెల జూన్ నెల 4-5 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని ఇరిగేషన్ వర్క్స్ పర్యటన చేసి ఆ యొక్క ఇరిగేషన్ పనులు వేగవంతం చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులైనా విడుదల చేయడానికి 4-5 తారీఖున పర్యటన ఉంది. 12.5 లక్షలతో తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి స్కీము వాస్తవంగా గత ప్రభుత్వంలో పూర్తిగా అబద్ధాలు చెప్పి అది అసలు వేగవంతంగా జరగలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రాధాన్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుకి ఇవ్వలే. కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, భీమా అన్ని పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ జూన్ 2014లో ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అది పెండింగ్ లో ఉండగా 10 ఏళ్ల పాటు వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ అజిలాపురం లిఫ్ట్ కోయిల్ సార్కు కూతబేటు దూరంలో ఉన్న అజిలాపురం గ్రామానికి, అదేవిధంగా గద్దెగూడెం గ్రామానికి, వెంకటాయపల్లి గ్రామానికి నీళ్లు రావడం లేదని చెప్పేసి ఎన్నో సార్లు గత ప్రభుత్వంలో కూడా గత పాలకులకు ఈ గ్రామవాసులందరూ కూడా ఎన్నో సందర్భాల్లో విన్నవించుకున్నా కూడా వారి మొర ఆలకించలేదు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో నేను ఎన్నికల ప్రచారంలో అజిలాపురం ప్రచారానికి వచ్చినప్పుడు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అజిలాపురం లిఫ్ట్ తీసుకొచ్చి మీకు కోయిల్ సాగర్ నీళ్లు అందిస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు పెద్దలు రాష్ట్ర ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, వారి ఆశీస్సులతో ఈరోజు మనకు 32 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సిందిగా, మీ కరతాళతో స్వాగతం పలకాల్సింది. ఈరోజు ఇరిగేషన్ పరంగా రైతులకు, అదేవిధంగా సివిల్ సప్లైస్ అంటే నిన్న మొన్న మీరు చూస్తుంటారు వడ్ల కొనుగోళ్లు. ఈరోజు రికార్డు స్థాయిలో, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఈరోజు పంట పండింది. ఆ పంటను కొనుగోలు చేయడంలో మనం రికార్డు క్రియేట్ చేసినాము. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు గత పాలకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన తప్పిదాల వల్లనే అక్కడక్కడ కొన్ని ఎన్నో రోజుల కళ ఈరోజు ఈ చౌదర్పల్లి మన అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి మీ ఆధ్వర్యంలో, మీ సహకారంతో ఆ లిఫ్ట్ శాంక్షన్ ఎందుకు మీకు నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి ఇక్కడికి కొంత 1.5 కిలోమీటర్ దూరంలోనే కోయల్ సాగర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసు. ఆ ప్రాజెక్టు కింద
ఇంకా గత పాలకులు చాలా సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ కోయిల్ సాగర్ కింద అదనంగా 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పేసి 50 ఎకరాలకు కూడా అదనంగా నీళ్లు అందియలేదు గత పాలకులు. కానీ మనం వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని యుద్ధ ప్రాతిపదికన కొన్ని కాలువల మరమ్మతులు చేపడతా ఉన్నాం. మననే కొన్ని టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఇంకొక 150 కోట్ల రూపాయలు మన ప్రభుత్వ పరంగా ఒక 150 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ ఇస్తే ఆ 150 కోట్ల రూపాయలతో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రతి పని పెండింగ్ పనులు ఏవైతున్నాయో ఆ పనులని పూర్తి చేసి దాదాపు 22,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని నేను సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఉంది చౌదరిపల్లి లిఫ్ట్ అన్న, ఆ చౌదరిపల్లి లిఫ్ట్ కూడా 87 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో ఆ లిఫ్ట్ ప్రతిపాదనలను కూడా మీ దగ్గరికి పంపడం జరిగింది. ఇక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అదొక్క లిఫ్ట్ ఇస్తే నా కాన్స్టిట్యున్సీ లో ఎక్కడ కూడా నీళ్ళ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొన్ని గ్రామాలకు పూర్తిగా తాగునీటి ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి మన చౌదరిపల్లి లిఫ్ట్ను కూడా మీ చేతుల మీదుగా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ మన్నెంకొండ దగ్గర ఒక 1 TMC ఇక్కడ మామూనార్కు సంబంధించి 6 మండలాలు ఉన్నాయన్న. అదేవిధంగా వనపర్తి జిల్లాకు 2 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాల్లో కూడా నాకు 99% ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసాము మీ ఆధ్వర్యంలో. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక సెంటర్ కూడా విజిట్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఆ 2 మండలాల్లో కూడా ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్ అయింది. ఒక 20% ఉంది, అది కూడా యుద్ధ ప్రాతిపదికన లిఫ్ట్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇరిగేషన్ కి సంబంధించి ఈరోజు ఎన్నో రోజుల కళ ఈరోజు ఈ చౌదర్పల్లి మన అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి మీ ఆధ్వర్యంలో మీ సహకారంతో ఆ లిఫ్ట్ శాంక్షన్ ఎందుకు మీకు నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి కొంత 1.5 కిలోమీటర్ దూరంలోనే కోయల్ సాగర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసు. ఆ ప్రాజెక్టు కింద ఇంకా గత పాలకులు చాలా సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ కోయిల్ సాగర్ కింద అదనంగా 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పేసి 50 ఎకరాలకు కూడా అదనంగా నీళ్లు అందియలేదు గత పాలకులు. కానీ మనం వచ్చిన తర్వాత ఇప్పటికే కొన్ని యుద్ధ ప్రాతిపదికన కొన్ని కాలువల మరమ్మతులు చేపడతా ఉన్నాం. మననే కొన్ని టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఇంకొక 150 కోట్ల రూపాయలు మన ప్రభుత్వ పరంగా ఒక 150 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ ఇస్తే ఆ 150 కోట్ల రూపాయలతో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రతి పని పెండింగ్ పనులు ఏవైతున్నాయో ఆ పనులని పూర్తి చేసి దాదాపు 22,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని నేను సందర్భంగా